ఏం చెప్తాడు? నువ్వు మజాక్ చేస్తున్నావు కదా అన్నా? ఏమన్నావు అన్నా? నువ్వు మజాక్ చేస్తున్నావు కదా అన్నా? చెప్పనా? నాకు ఇదే భయం కావాలరా, ఇదే భయం. అందుకే ఇలా చేశాను రా. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నా? నా లవర్ ఎంత బాధపడి ఉంటుందిరా. ఆ రోజు ఫ్రెండ్ యాక్సిడెంట్ కోసం వెళ్ళిన నాకు యాక్సిడెంట్ అయిందిరా. ఈ విషయం తనకు తెలియకుండానే చనిపోయిందిరా. అదే బాధ నన్ను అన్నా మీ ముగ్గుని అయ్యేటట్టు చేసింది. ఇప్పుడు ఉంటుందిరా, ప్రతిరోజు మీరు చస్తుంటారా. మీ చావు మీకు ఎప్పుడొస్తుందా అని మీలో మీరు కుమిలిపోతుంటారా. ఒకేసారి చావకుండా మీ చావు గురించి నరకం అనుభవిస్తుంటారా. మీరు చచ్చినా గాని ఈ సమాజంలో మీకు వాల్యూ ఉండదురా బాస్టర్డ్స్. ఇంకేంటి మరి? అనుభవించండి రా. చాలా పెద్ద తప్పు జరిగిందిరా. ఎలా చేశాడేట్రా? లైఫ్ అంతా లాస్ట్ అయిపోయిందిరా. జీవితం అంతా అయిపోయిందిరా. అయిపోయింది. జీవితం మొత్తం నాశనం అయిపోయిందిరా. రే మా అమ్మలకు నేను ఒక్కడేరా. నన్ను ఎంతో అల్లారుముద్దుగా ప్రేమగా పెంచుకున్నారా. దీని అమ్మ జీవితం నేనేదడిగితే అది కాదనుకోండి ఇచ్చారా. రే మా నాన్న రామయ్య అంటే సొసైటీలో పెద్ద పేరురా. రామయ్య కొడుక్కి ఎయిడ్స్ చచ్చిపోయాడంటే అంతకంటే అవమానం ఏముంటుందిరా. ఆ అవమానంతో చచ్చిపోతారా. రే ఏందిరా ఇది? ఎంత తప్పు పని చేశాను. ఇంత తప్పు చేస్తాను అనుకోలేదురా. చిన్న బాబురా, వాడు పెద్ద అయిన తర్వాత మీ మామ ఎయిడ్స్ వచ్చి మా అక్క అల్లుడు ఎలా బతుకుతారా? చాలా తప్పు పని చేశాను. ఈ మాత్రం చెల్లి పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు ఇంట్లో నేను ఎలా పెద్ద పని చేశానని తెలిస్తే, ఎయిడ్స్ వచ్చిందని ఇంట్లో తెలిసిందే అనుకో, మా చెల్లి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందిరా. నా జీవితమే కాకుండా మా ఇంట్లో వాళ్ళ జీవితం కూడా నాశనం చేశాడ్రా. అయ్యో బతుకు నార్మల్గా చూసి పర్లేదు.
నేను చేసిన తప్పుకి బ్రతికే అర్హత లేదు, అలాగని చనిపోయే ధైర్యం కూడా లేదు. అరే నన్ను చంపేరా. రేయ్ నువ్వే నన్ను చంపేరా. రే లేదురా, మీ ఇద్దరు నన్ను చంపేయండి రా. రేయ్ అరే అవంటరా రే, ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చనిపోతారా. రేయ్ నేను చేసిన తప్పు, ఈ తప్పుని మీరు ఎవరు చేయకూడదు. మీరు తప్పు చేసే ముందు ఒకసారి మీ ఇంటి గురించి ఆలోచించండి. మిమ్మల్ని అంతా మీ కుటుంబం ఉంది, మీరు పడినట్టు కాదు, మీ కుటుంబమే రోడ్డుని పడినట్టు.